హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సోషల్‌కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. టెట్ పేపర్ రీసెంట్‌గా మనకి అక్టోబర్‌లో జరిగింది. 17థ్ అక్టోబర్ 10, 2024లో జరిగిన పేపర్ అండి ఇది. దాంట్లో ప్రీవియస్‌గా ఏమేం బిట్లొచ్చాయి అనేది చూద్దాము. ఏ టాపిక్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి బిట్స్ అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. టెట్, డిఎస్సికి సంబంధించిన బిట్స్ అన్నీ అయితే ప్రీవియస్ పేపర్స్ అయితే ఛానల్‌లో అప్లోడ్ అయితే చేస్తున్నా అండి. ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ పేపర్‌లనైతే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. చూస్తే మీరు ఏ టాపిక్ నుంచి ఎగ్జామినర్ ఎక్కువగా అడుగుతున్నారు ఏంటి అనేది అయితే తెలుస్తుంది. మీరు ఈ బిట్స్‌ని ప్రాక్టీస్ అయితే చేయండి. మళ్ళీ రివిజన్ టైమ్‌లో మళ్ళీ ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు రాని బిట్లని మళ్ళీ నోట్ చేసుకొని, మళ్ళీ ఆ టాపిక్స్‌ని అయితే చదవడానికైతే ట్రై చేయండి. ఇంకా ఏ విధంగా చదవాలి, ఈ పేపర్‌ని ఏ విధంగా చేయాలి, హార్డ్ క్వెషన్స్ ఎలా చేయాలి అనేదైతే వీడియోలో చూద్దాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నైతే చూడండి. మీకు ఒక అనాలిసిస్ అయితే వస్తుంది. ఫస్ట్ టైం డీఎస్సీ రాసే వాళ్ళకైనా, ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళకైనా ఈ బిట్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అందుకని ఛానల్‌లో తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి మన టెట్ సిలబస్, డీఎస్సీ సిలబస్ కూడా అన్ని సబ్జెక్టులు మీకు అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. అవి కూడా చూడండి. ప్రీవియస్ పేపర్స్ తెలుగు, సైకాలజీ, సోషల్, ఇంగ్లీష్ బిట్స్ అన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. ప్లే లిస్ట్‌లో కొన్నున్నాయి, ఛానల్‌లో కొన్నున్నాయి. మీరు వెళ్ళి వాటినైతే ఆ పేపర్‌ని కూడా ఒకసారి అయితే చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. చూడండి, ఫస్ట్ మనకు ఒక ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియమ్స్‌లో అయితే ఉంటుందండి. నేను తెలుగులో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళుంటే ఇంగ్లీష్ మీడియం అయితే చూసుకోండి. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మీరు ఎన్ని బిట్లు చేశారు అనేది తెలుస్తుంది. మళ్ళీ మీరు ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ మీ ప్రిపరేషన్ అయితే సగం ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ అయితే చేయండి. మీరు అప్పుడు ఎన్ని బిట్స్ చేశారు అనేదైతే తెలుస్తుంది. మన రాష్ట్రంలోని నదులు, మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం గురించి తెలియజేసే గీతం ఏమిటి అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వందే మాతరము, సెకండ్ ఆప్షన్ జనగణమన, థర్డ్ ఆప్షన్ మా తెలుగు తల్లి, ఫోర్త్ ఆప్షన్ జయము జయము భరతమాత అనేది ఇచ్చారు. మన నదులు, మన రాష్ట్ర సుసంపన్నత, మీరు క్వశ్చన్ అయితే క్లియర్‌గా అయితే చదవండి. సం సంపదను, వారసత్వం గురించి తెలియజేసేది అని అయితే అడుగుతున్నారు. మా తెలుగు తల్లి. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఋగ్వేదము, సెకండ్ ఆప్షన్ యజుర్వేదము, థర్డ్ ఆప్షన్ సామవేదము, ఫోర్త్ ఆప్షన్ అథర్వణ వేదము. సంగీతం యొక్క మూలాలు ఎక్కడున్నాయి అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఋగ్వేదం అంటే ఏమిటి, యజుర్వేదం అంటే ఏమిటి, సామవేదము అంటే ఏమిటి, అథర్వణ వేదము అంటే ఏమిటి, ఇది జీకే క్వశ్చన్ కూడా అడుగుతారండి. ఇక్కడ సామవేదంలోనే సంగీతం ఉంటది. ఇక్కడ సా అనేది గుర్తుపెట్టుకోండి. అథర్వణ వేదం అంటే ఆయుర్వేదంకి సంబంధించింది. ఋగ్వేదంలో వేదాలకు సంబంధించినవైతే ఉంటాయి. మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ కులాంతర వివాహాలపైన ఎటువంటి నిషేధం లేదు. సెకండ్ ఆప్షన్ దుస్తులను బంగారు దారంతో కుట్టడము. థర్డ్ ఆప్షన్ ధ్వని, తంత్రి, వాయు అనే 3 రకాల సంగీత వాద్యాలు వాడేవారు. ఫోర్త్ ఆప్షన్ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించడము. రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించడము. మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి అంటే రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయాగాలు నిర్వహించడం చేస్తారంట. ఇక దిగానిగాయ అనేది ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ బౌద్ధ వాజ్మయాల్లోని సుత్త పీఠికలో గల 5 నికాయాలలో మొదటిది. సెకండ్ ఆప్షన్ బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయాలలో రెండవది. థర్డ్ ఆప్షన్ అనేక మంది సభ్యులు ఉన్న ఒక సమూహము. ఫోర్త్ ఆప్షన్ ఒక సంస్థ. ఇక్కడ బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయాలలో మొదటిది దిగానికాయ అనేది.
అశోకుడు తన శాసనాల్లో ఉపయోగించిన లిపి ఏమిటి? ఖరోష్ఠి లిపి. సెకండ్ ఆప్షన్ బ్రాహ్మీ లిపి. థర్డ్ ఆప్షన్ సింధు. ఫోర్త్ ఆప్షన్ గుప్తా. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఖరోష్ఠి అనేది బ్రహ్మి అనే లిపిని తన శాసనాల్లో ఉపయోగించాడు అశోకుడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భూమి ఉపరితలంపై ఉన్నటువంటి 75% నీటిలో మన అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం ఎంత? ఇక్కడ మన అవసరాలకు అని అడుగుతున్నారు. భూమి మీద ఉన్నది కాదు. ఇక్కడ మన అవసరాలకి మనం 1% మాత్రమే యూజ్ చేసుకుంటున్నాము. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైనటువంటి సుల్తాన్ రజియా వీరి కుమార్తె. కుతుబుద్దీన్ ఐబక్. సెకండ్ ఆప్షన్ ఇల్టుట్మిష్. థర్డ్ ఆప్షన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఫోర్త్ ఆప్షన్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ చూడండి ఇల్టుట్మిష్. అడ్డపట్టు సుంకం అనగా ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ అడవి ఉత్పత్తులపై విధించే పన్ను అడ్డపట్టు సుంకం. ఇక్కడ గొర్రెల మందపై విధించే పన్ను. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చేతి వృత్తుల వాటిపై విధించే పన్ను, గృహాలపై విధించే పన్ను, అడ్డపట్టు పన్ను. ఈ పన్నుల నుంచి కూడా మనకి బ్రిటిష్ వారు విధించే పన్నుల గురించి కూడా మనకి బిట్లు అయితే ఎక్కువగా అయితే వస్తాయి. గొర్రెల మందపై విధించే పన్నును అడ్డపట్టు అని అంటారు. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరు? సంత్ రవిదాస్. సెకండ్ ఆప్షన్ కబీరు. థర్డ్ ఆప్షన్ మీరాబాయి. ఫోర్త్ ఆప్షన్ శంకర దేవుడు. ఇక్కడ కబీర్. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించినటువంటి వారు ఎవరంటే కబీర్. ముసాయిదా రాజ్యాంగం భావ వ్యక్తీకరణ కొరకు ప్రజల ముందు ఉంచబడిన సమయం ఏమిటి? ముసాయిదా రాజ్యాంగం భావ వ్యక్తీకరణ కొరకు ప్రజల ముందు ఉంచబడిన సమయం ఎంత? 8 నెలలు. ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వయసు పూర్తయ్యే వరకు తన పదవిలో కొనసాగవచ్చును. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వయస్సు పూర్తయ్యే వరకు తన పదవిలో కొనసాగవచ్చును అనేది ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వయస్సు. ఇవి పాలిటీలో ఉన్న బిట్స్. ఇక్కడ 62 ఇయర్స్. మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? 18 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21వ సంవత్సరం. ఇక్కడ మనకి 18 సంవత్సరాలు. సుగుణ స్థానిక దుకాణం నుండి 25,000 విలువైన కొత్త మొబైల్ ఫోన్ను కొనుగోలు చేసింది. వారం రోజుల తర్వాత ఫోన్ హఠాత్తుగా ఆగిపోయి పనిచేయలేదు. సుగుణ దుకాణదారుణ్ణి పాడైన ఫోన్కి బదులుగాను కొత్త ఫోన్ ఇవ్వమంది. అందుకు ఆయన నిరాకరించాడు. అప్పుడు ఆమె వీరికి ఫిర్యాదు చేయవలెను. ఎవరికి? పోలీస్ స్టేషన్, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార నివేదిక, సివిల్ కోర్టు, జిల్లా కోర్టు. జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక. ఏటవాలు ప్రాంతాలలో నేల కోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరియైన పద్ధతి ఏమిటి? షెల్టర్ బెల్ట్, మలీచింగ్, టెర్రస్ సాగు, రాక్ డ్యామ్. ఏటవాలు ప్రాంతాలలో నేల కోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరియైన పద్ధతి ఏమిటి? టెర్రస్ సాగు. క్రింది వాటిలో మీ వంటగదిలోని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఆదా చేయవచ్చును. ఫస్ట్, పప్పును వండటానికి ముందు నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని వండటము. థర్డ్ ఆప్షన్ వంట కోసం గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలను తరిగి ఉంచటము. తక్కువ మంట మీద మూత లేని పాత్రలో ఆహారాన్ని వండటం.
ఆదా చేయడము. మీరు గ్యాస్‌ని ఆదా చేయడానికి ఏ మెథడ్‌ని యూజ్ చేస్తారు? తక్కువ మంట మీద మూతలేని పాత్రలో ఆహారాన్ని వండడం. ఈ వ్యవసాయ విధానంలో భూమిని ఆహార ఉత్పత్తికి, పశువుల మేత పండించడానికి, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు. ఫస్ట్ ఆప్షన్ విస్థాపన వ్యవసాయము, సెకండ్ ఆప్షన్ మిశ్రమ వ్యవసాయము, థర్డ్ ఆప్షన్ వాణిజ్య వ్యవసాయము, ఫోర్త్ ఆప్షన్ సంచార పశువుల పెంపకం. మిశ్రమ వ్యవసాయం అని అంటారు. వ్యవసాయ భూమిని ఆహార ఉత్పత్తికి, పశువుల మేతకి రెండిటికైతే ఉపయోగిస్తున్నారు. కాబట్టి దానిని మనము మిశ్రమ వ్యవసాయము అని అంటారు. విస్థాపన వ్యవసాయం అంటే ఏమిటి? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ పరిశ్రమ ఏ రంగానికి చెందింది? ఫస్ట్ ఆప్షన్ ప్రైవేటు రంగ పరిశ్రమ, సెకండ్ ప్రభుత్వ రంగ పరిశ్రమ, థర్డ్ ఆప్షన్ ఉమ్మడి రంగ పరిశ్రమ, ఫోర్త్ ఆప్షన్ సహకార రంగ పరిశ్రమ. ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఉన్న పరిశ్రమలు మీకు తెలుసు. ఉమ్మడి రంగంలో ఉన్న పరిశ్రమలు ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే మీరు రివిజన్ చేసుకున్నట్లు, మీ మెమరీ మీకు ఎంతవరకు గుర్తుంది అనేది అయితే తెలుస్తుంది. సహకార రంగ పరిశ్రమ ఒక ఆప్షన్ అయితే మీరు ఉదాహరణ అయితే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. క్రింద ఇవ్వబడిన చారిత్రక ఘటనల జాబితా నుండి ఖచ్చితమైనటువంటి తేదీని చెప్పగల సంఘటనను గుర్తించండి. భారతదేశంలో మొఘల్ పాలన ప్రారంభము, సెకండ్ ఆప్షన్ భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభము, థర్డ్ ఆప్షన్ మహాత్మా గాంధీ హత్య, ఫోర్త్ ఆప్షన్ భారతీయుల టీ త్రాగడం ప్రారంభించిన తేదీ. ఇక్కడ మనకి చారిత్రక ఘటనల జాబితా నుండి ఖచ్చితమైన తేదీని చెప్పగల సంఘటన ఏంటి అని అయితే అంటున్నారు. ఖచ్చితంగా మనకి డేట్‌తో సహా మనకైతే ఉండాలి. ఇక్కడ గాంధీజీ హత్య గత 250 సంవత్సరాల భారతదేశ చరిత్రను వ్రాయడానికి చరిత్రకారులు ఈ క్రింది ముఖ్యమైన ఆధారాలను ఉపయోగించారు. ఫస్ట్ ఆప్షన్ బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు, సెకండ్ ఆప్షన్ స్పానిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు, థర్డ్ ఆప్షన్ డచ్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు, ఫోర్త్ ఆప్షన్ చర్చి పరిపాలనకు సంబంధించిన అధికార రికార్డులు. బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు. భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యున్నత సాహిత్యాన్ని చదవడానికి ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం అవసరము. అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన, తత్వశాస్త్రాల పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని అభిప్రాయపడినవారు. లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ డెల్హౌసీ, లార్డ్ రిప్పన్, లార్డ్ మెకాలే. మీరు ఈ సోషల్కి సంబంధించి ఈవీలో లార్డ్ గవర్నర్ జనరల్స్ ఉన్నారు కదా, ఈ గవర్నర్ జనరల్స్ని అయితే ఖచ్చితంగా చదవండి. వాళ్ళు ప్రవేశపెట్టారు, వాళ్ళు ఎప్పుడు మన భారతదేశానికి వచ్చారు, ఏ రాజుల కాలంలో ఉన్నారు వాళ్ళు, ఈ టాపిక్స్ వాళ్ళు ఏమేమి ఎవరితో యుద్ధాలు చేశారు అనేది మనకైతే చూడండి. లార్డ్ మెకాలే. ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ స్త్రీ పురుష తులానా అనే పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రిని గుర్తించండి. రచయిత్రి తులానా అనే పుస్తకాన్ని. ఫస్ట్ ఆప్షన్ సరోజినీ నాయుడు, సెకండ్ ఆప్షన్ ముంతాజ్ అలీ, థర్డ్ ఆప్షన్ తారాభాయ్ షిండే, ఫోర్త్ ఆప్షన్ రమాభాయ్ రనాడే.
తారాభాయ్ షిండే. 1952 మరియు 1962 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? ఫస్ట్ హెచ్.జె. ఖండేకర్, సెకండ్ ఆప్షన్ ఆర్కాట్ రామస్వామి మొదలియార్, థర్డ్ ఆప్షన్ రాజగోపాలాచారి, ఫోర్త్ ఆప్షన్ కృష్ణ మేనన్. ఇక్కడ కృష్ణ మేనన్. 13 సంవత్సరాల వయసున్న బాలుడు తన తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఈ సన్నివేశం ఉల్లంఘించబడినటువంటి ప్రాథమిక హక్కు ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఈ ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి దీంట్లో. మీరు ఈ ప్రాథమిక హక్కులను అయితే బాగా చూసుకోండి. మనకి ఈ సమానత్వ హక్కుకు ఏ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది, ఏ స్వాతంత్రపు హక్కు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది, ఈ ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్లో పొందుపరచబడ్డాయి, ఈ ఆదేశ సూత్రాలు ఏ ఆర్టికల్లో పొందుపరచబడ్డాయి అనేవైతే ఇస్తారు. ఇక్కడ సమానత్వపు హక్కు సెకండ్ ఆప్షన్, స్వతంత్రపు హక్కు థర్డ్ ఆప్షన్, పీడనాన్ని నిరోధించే హక్కు, ఫోర్త్ ఆప్షన్ మత స్వాతంత్రపు హక్కు. ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ పీడనాన్ని నిరోధించే హక్కు. అధిక కట్నం కొరకు మహిళలను హింసించడము అనేది ఏమిటి? ఒకటి సామాజిక చట్టము, సెకండ్ ఆప్షన్ నేర చట్టము, థర్డ్ ఆప్షన్ పౌర చట్టము, ఫోర్త్ ఆప్షన్ ఆర్థిక చట్టము. ఇక్కడ నేర చట్టం. భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన సమూహాల శాతం ఎంత? గ్రామీణ ప్రాంతంలోని గిరిజన సమూహాల శాతం ఎంత అని అంటున్నారు. భారతదేశంలో దారిద్ర్య రేఖను దిగువన ఉన్నవారు ఫస్ట్ ఆప్షన్ 30%, సెకండ్ ఆప్షన్ 45%, థర్డ్ ఆప్షన్ 50%, ఫోర్త్ ఆప్షన్ 60%. ఇక్కడ మనకి 45% అయితే ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు, మనకి పట్టణ ప్రాంతంలో వారు కాదు. ఇక్కడ అడిగింది గ్రామీణ ప్రాంతంలో వారు 45% అయితే గిరిజనులు ఉన్నారంట. ఇక్కడ 15వ శతాబ్దం నాటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి, నేత కార్మికుడు అయినటువంటి ఇతను వ్యక్తులకు కుల మతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదిరించాడు. కుల మతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదిరించాడు అనేది ఇచ్చారు. ఇక్కడ ఎవరు 15వ శతాబ్దానికి చెందిన వాళ్ళు ఎవరు మీరైతే ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఫస్ట్ ఆప్షన్ కబీర్, సెకండ్ ఆప్షన్ సంత్ రవిదాస్, థర్డ్ ఆప్షన్ గురునానక్, ఫోర్త్ ఆప్షన్ నామ్ దేవ్. ఇక్కడ మనకి వీళ్ళు రచించిన గ్రంథాలను కూడా అడుగుతారు. ఇప్పుడు గ్రంథాలు అడగకుండా ఇక్కడ నేత కార్మికుడైనటువంటి ఇతను వ్యక్తులకు కుల మతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదిరించాడు అనేది ఇచ్చారు. క్వశ్చన్ ప్యాటర్న్ అయితే మారిపోతుందండి. మీరు ప్రిపరేషన్ అయితే ఎలా చేయాలో మీరు అర్థం చేసుకోండి. కబీర్. భారత రాజ్యాంగము నీరు, ఆరోగ్యము, విద్య మొదలైన వాటిని ఈ హక్కులో భాగంగా గుర్తించండి. స్వేచ్ఛా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, థర్డ్ ఆప్షన్ ఆస్తి హక్కు, ఫోర్త్ ఆప్షన్ జీవించే హక్కు. జీవించే హక్కు. ఉత్తర మైదానాలలోని నవీన, తరుణ, వరద మైదాన నిక్షేపాలను ఎలా పిలుస్తారు? బంగర్, సెకండ్ ఆప్షన్ ఖాదర్, థర్డ్ ఆప్షన్ బాబర్, ఫోర్త్ ఆప్షన్ టెరాయ్. ఖాదర్. లు అనే ఈ కాలం యొక్క గమనించదగిన లక్షణము వేడి వాతావరణము, థర్డ్ ఆప్షన్ శీతల వాతావరణము, ఫోర్త్ ఆప్షన్ అతి శీతల వాతావరణము, ఫోర్త్ ఆప్షన్ తుఫాను వాతావరణం. వేడి వాతావరణం. జనన రేటు అనగా ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులను కలిగిన సజీవ జననాల సంఖ్య. 100 సంవత్సరాలలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన
సజీవ జననాల సంఖ్య. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన జననాల సంఖ్య. ఫోర్త్ ఆప్షన్ 10 సంవత్సరాల్లో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన జననాల సంఖ్య. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్య. జననాల రేటు అంటే ప్రతి ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్యను జనన రేటు అని అంటారు. ఇక్కడ ముసాయిదా సమూహం వారి భూభాగంలో చారిత్రక మార్పుల కారణంగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ స్వచ్ఛమైన నీటి కొరత. సెకండ్ ఆప్షన్ మేత భూములను కోల్పోవడము. థర్డ్ ఆప్షన్ విద్యా సౌకర్యాల కొరత. ఫోర్త్ ఆప్షన్ వైద్య సదుపాయాల కొరత. మేత భూములను కోల్పోవడం. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు దీనిని చేయరాదు. ఫస్ట్ ఆప్షన్ కులము, మతము పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించటము. సెకండ్ ఆప్షన్ ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోని పంపిణీ చేయటము. థర్డ్ ఆప్షన్ టెలివిజన్ ప్రకటనను ఉపయోగించటము. ఫోర్త్ ఆప్షన్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడము. కులము, మతము పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించటము అనేది ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు దీన్ని చెయ్యరాదు అనేది ఇచ్చారు. ఓట్లు వేయమని అభ్యర్థించొద్దంట. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైనటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలో అక్షరాస్యులైనటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం అనేది ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. సెకండ్ ఆప్షన్ గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమము. థర్డ్ ఆప్షన్ స్వర్ణ జయంతి గ్రామ్ రోజ్గార్ యోజన. ఫోర్త్ ఆప్షన్ ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. 123 ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. ప్రతి సంవత్సరం నాట్లు వేయడానికి ముందు ప్రభుత్వం పంటలకు ప్రకటించే ధరను ఏమంటారు? నాట్లు వేయడానికి ముందు ప్రభుత్వం పంటలకు ప్రకటించే ధర. ఫస్ట్ ఆప్షన్ కనీస మద్దతు ధర. సెకండ్ ఆప్షన్ జారీ ధర. థర్డ్ ఆప్షన్ మార్కెట్ ధర. ఫోర్త్ ఆప్షన్ సరసమైన ధర. కనీస మద్దతు ధర. భూమి, శ్రమ, పెట్టుబడులను ఈ విధంగా పిలుస్తారు. 1 వినియోగ వస్తువులు. 2 మధ్య తరహా వస్తువులు. థర్డ్ ఆప్షన్ అంతిమ వస్తువులు. ఫోర్త్ ఆప్షన్ ఉత్పత్తి కారకాలు. భూమి, శ్రమ, పెట్టుబడులను ఈ విధంగా పిలుస్తారు. ఉత్పత్తి కారకాలు. వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ప్రాధాన్యతనివ్వడానికి కారణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ రేవులు నిర్మించే అవకాశం ఉండటము. సెకండ్ ఆప్షన్ అంతర్గత వాణిజ్య మార్గాల కొరత. థర్డ్ ఆప్షన్ పర్వత ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేయడము. ఫోర్త్ ఆప్షన్ వ్యవసాయము అభివృద్ధి చేయడం కొరకు. రేవులు నిర్మించే అవకాశము ఉండడము. అలకనంద, భగీరథి కలిసి ప్రదేశాన్ని ఏమంటారు? విష్ణుప్రయాగ. సెకండ్ ఆప్షన్ రుద్రప్రయాగ. థర్డ్ ఆప్షన్ దేవప్రయాగ. ఫోర్త్ ఆప్షన్ హరిద్వార్. ఇక్కడ దేవప్రయాగ అంటారు అలకనంద, భగీరథి కలిసే ప్రదేశాలని. భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క దుష్ప్రభావాలలో ఒకటి. ఫస్ట్ ఆప్షన్ చిన్న ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. ప్రపంచీకరణ
కంపెనీలకు ఎక్కువ అవకాశాలు. థర్డ్ ఆప్షన్ పరిపాలనా పనులు చౌక అయ్యాయి. పెద్ద భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. చిన్న ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. కార్గిల్ భారతదేశంలోని క్రింది ఉత్పత్తుల్లో అతిపెద్ద ఉత్పత్తిదారు. విద్యుత్ పరికరాలు. సెకండ్ ఆప్షన్ బట్టలు. థర్డ్ ఆప్షన్ ఆహార పదార్థాలు. ఫోర్త్ ఆప్షన్ వంట నూనె. ఇక్కడ కార్గిల్ భారతదేశంలో కింది ఉత్పత్తులు అతిపెద్ద ఉత్పత్తిదారు ఏంటంటే వంట నూనె. ప్రపంచ యుద్ధాల సమయంలోని మహిళలు వివిధ రంగాలలో పనిచేయడం యొక్క ముఖ్యమైన ఫలితాలలో ఒకటి. ఫస్ట్ ఆప్షన్ గృహ విధులలో పురుషుల భాగస్వామ్యం పెరిగింది. సెకండ్ ఆప్షన్ మహిళలు ఓటు హక్కును పొందారు. థర్డ్ ఆప్షన్ పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఫోర్త్ ఆప్షన్ స్వచ్ఛంద సేవల్లో మహిళల ప్రమేయం తగ్గింది. ఇక్కడ మనకి సోషల్ ఈ బిట్స్ అనేటివి మనకి టెట్కి డిఎస్సికి రెండిటికి యూజ్ అవుతాయి. మహిళలు ఓటు హక్కును పొందారు. నైజర్ డెల్టాలో చమురు ఊటల వలన ప్రధానంగా వ్యవసాయం పైన పడిన ప్రభావం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ పంట దిగుబడి పెరగటము. సెకండ్ ఆప్షన్ పంటలు చేపల పెంపకం నాశనం కావటము. థర్డ్ ఆప్షన్ భూసారం పెరగడము. ఫోర్త్ ఆప్షన్ వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం లేకపోవడము. ఇక్కడ పంటలు చేపల పెంపకం నాశనం కావడం. నైజర్ డెల్టాలో చమురు ఊటల వలన ప్రధానంగా వ్యవసాయం పైన పడిన ప్రభావం. కేంబ్రిడ్జిలోని పంజాబ్ ముస్లిం విద్యార్థి అయినటువంటి చౌదరి రెహ్మత్ ఆలీకి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా కవితా రచయిత. సెకండ్ ఆప్షన్ పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అన్న పేరుతో రూపొందించిన వ్యక్తి ముస్లిం లీగ్ నాయకుడు. ఫోర్త్ ఆప్షన్ 130లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం చేశాడు. ఇక్కడ ముస్లిం లీగ్ యొక్క నాయకుడు ఎవరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ పాకిస్తాను లేదా పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వ్యక్తి కేంబ్రిడ్జ్లోని పంజాబ్ ముస్లిం విద్యార్థి అయినటువంటి చౌదరి రెహ్మత్ అలీకి సంబంధించిన అంశం. భారత రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుండి సభ్యులు ఈ విధంగా ఎన్నుకోబడ్డారు. భారత రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుంచి సభ్యులు. ఫస్ట్ ఆప్షన్ సాధారణ ప్రజలచే ఎన్నుకోబడ్డారు. సెకండ్ ఆప్షన్ స్వదేశీ సంస్థానాలతో చర్చల ద్వారా ఎంపిక చేశారు. థర్డ్ ఆప్షన్ బ్రిటిష్ ప్రభుత్వంచే నియమించబడ్డారు. ఫోర్త్ ఆప్షన్ ప్రాంతీయ ఎన్నికల ద్వారా ఎంపికయ్యారు. ఇక్కడ స్వదేశీ సంస్థానాల చర్చల ద్వారా ఎంపిక చేశారు. మనకు అప్పుడు స్వదేశీ సంస్థానాలు అయితే ఉన్నాయి. భారత ముసాయిదా రాజ్యాంగం క్రింద అధికారములను షెడ్యూళ్లను కలిగి ఉంది. ఇదే బిట్ మనకి డిఎస్సిలో కూడా వచ్చిందండి రీసెంట్గా. 315 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, 340 అధికరణలు, 10 షెడ్యూళ్ళు. థర్డ్ ఆప్షన్ 350 అధికరణలు, 15 షెడ్యూళ్ళు. ఫోర్త్ ఆప్షన్ 354 అధికరణలు, 12 షెడ్యూల్స్. ఇట్లా మీరు ఇవి అనే ముసాయిదా రాజ్యాంగం అని అయితే అడిగారు. మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి, ఎన్ని అధికరణలు ఉన్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ బిట్ అయితే మనకి డిఎస్సిలో నిన్న రీసెంట్గా జరిగింది కదా, డిఎస్సిలో అయితే రావడం అయితే జరిగింది. 315 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు అయితే ఉన్నాయి. భారత సాధారణ ఎన్నికల్లో నిరక్షరాస్యతను అధిగమించడానికి భారత ఎన్నికల సంఘం ఈ వినూత్న పద్ధతిని అనుసరించింది. ఫస్ట్ విస్తృతమైనటువంటి అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహించడము. సెకండ్ ఆప్షన్ వివరణాత్మక వ్రాతపూర్వక సూచనలను అందించడము. థర్డ్ ఆప్షన్ రాజకీయ పార్టీలు మరియు వారి అభ్యర్థులకు ప్రాతినిధ్యం వహించడానికి రోజువారీ జీవితంలో ఉపయోగించే చిహ్నాలను ఉపయోగించడం.
పోలింగ్ కేంద్రాల వద్ద సూచనల బోర్డులను పెట్టడం. రాజకీయ పార్టీలు మరియు వారి అభ్యర్థులకు ప్రాతినిధ్యం వహించడానికి రోజువారీ జీవితంలో ఉపయోగించే చిహ్నాలను ఉపయోగించడం. ఇక్కడ యుద్ధం వలన మనము ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని పేర్కొన్న ఈ క్రింది అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ జార్జ్ వాషింగ్టన్, సెకండ్ ఆప్షన్ బరాక్ ఒబామా, థర్డ్ ఆప్షన్ అబ్రహం లింకన్, ఫోర్త్ ఆప్షన్ హ్యారీ ట్రూమన్. పంచశీల సూత్రాలను రూపొందించిన వారు ఎవరు? మహాత్మా గాంధీ, సెకండ్ ఆప్షన్ బిఆర్ అంబేద్కర్, థర్డ్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ, ఫోర్త్ ఆప్షన్ సరోజినీ నాయుడు. పంచశీల సూత్రాలని జవహర్లాల్ నెహ్రూ. దేశ సరిహద్దుల్లో లోబడి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంటాయి అని తెలియజేసే మానవ హక్కుల్లోని అధికరణ ఏమిటి? అధికరణ 5, సెకండ్ ఆప్షన్ అధికరణ 10, థర్డ్ ఆప్షన్ అధికరణ 12, ఫోర్త్ ఆప్షన్ అధికరణ 13. అధికరణ 13. ఇక్కడ నుంచి మనకైతే సైకాలజీ బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వరకు అయితే మనకి సోషల్ బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. మెథడాలజీ బిట్స్ అయితే ఉన్నాయండి. ఆ మెథడాలజీ బిట్స్ సపరేట్గా వీడియో అయితే చేస్తాను. మీరు ఈ కంటెంట్కి సంబంధించిన బిట్స్ సపరేటు, మెథడాలజీ సంబంధించిన బిట్స్ సపరేటు, సైకాలజీకి సంబంధించిన బిట్స్ సపరేటు, తెలుగుకు సంబంధించిన బిట్స్ అయితే సపరేట్గా వీడియోస్ అయితే చేశాను. అవన్నీ ప్లేలిస్ట్లో పెడతానండి. మీరు ప్లేలిస్ట్ను ఓపెన్ చేసి వరుసగా అయితే చేసుకోవచ్చు. మీకు ఇప్పటిదాకా అయితే వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు ఎన్ని ఎక్కువ లైక్లు చేస్తారో, మీరు 100 లైక్స్ అయితే ఇస్తున్నానండి. 100 లైక్స్ కంప్లీట్ అయితే చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నేను మెథడాలజీ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు మీ ఫ్రెండ్స్తో కూడా లైక్ అయితే చేయించండి, షేర్ అయితే చేయండి. హైప్ ఆప్షన్లో మాకు పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వలన, షేర్ చేయడం వలన మేము ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా మంచి మంచి ప్రీవియస్ కంటెంట్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇవే బిట్స్ మనకి టెట్కి, డిఎస్సికి సరిపోతాయండి. ఇంకా మీరు ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. మీరు ఎన్ని చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీగా అయితే చేయండి. మీరు కామెంట్స్ కూడా చదవండి. వాళ్ళు ఏం పెట్టారు ఏంటి అనేది కామెంట్స్ చదివితే మీకు కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం డిఎస్సి రాసేవారికి, ఫస్ట్ టైం టెట్ రాసేవారికి అయితే ఇది చాలా యూస్ఫుల్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.